ఇవ్వగలవు ఈ నమ్మకంతో వచ్చేమయ్యా. సమస్తము ఇవ్వగలిగిన వాడవయ్యా. రెండు చేతుల ఆకాశం వైపు చాపి ప్రభువా నాకు సహాయం చేయ. నీ అవసరం ఏమిటో, నీ అక్కర ఏమిటో నాకు తెలియదు, కానీ నా ప్రభు నిన్ను చూస్తున్నవాడు, నా ప్రభు నిన్ను చూస్తున్నవాడు నీకు సహాయం చేస్తాడు, సహాయం. అందరూ కూడా అందరూ కూడా ఎవరు మానకూడదు. అందరూ నోరు తెరిచి అడుగుతాం, యేసయ్యానండి మీకు అవసరం ఏంటి అడగండి. యేసయ్యానండి అయ్యా మా కుటుంబాన్ని బాగు చేయండి. యేసయ్యానండి అయ్యా మా అవసరం తీర్చయ్యా. యేసయ్యానండి మీ అక్కర్లేంటి అడగండి. అందరూ నోరు తెరిచి అడిగే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రార్థనా సమయం, ప్రభుని అడిగే సమయం. ఈ సమయాన్ని మరలా నీకు రాకపోవచ్చు, కానీ ఈ రోజు దేవుడు నీకు ఇచ్చాడు, ఈ అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఎంత మంచిది. నీ జీవితంలో సమాధానం లేదా, కుటుంబంలో నెమ్మది లేదా, అయితే దేవుడు ఇస్తాడు, నీకు సహాయం చేస్తాడు. విశ్వాసం నమ్మకంతో యేసయ్యలో రెండు చేతులు చాపి నువ్వు నాకు సహాయం చేయ, నీవు నాకు మేలు చేయ, నా కుటుంబంలో కోల్పోయినవన్నీ తిరిగి దయచేయ. నా జీవితంలో కోల్పోయిన అనారోగ్యం అయ్యా, నిజంగా అనారోగ్యం పాలైపోయాను, ఆరోగ్యమైన కోల్పోయానయ్యా, నిజంగా కోల్పోయానయ్యా. అయ్యా తలలో, చేతిలో, కడుపులో, కాళ్ళలో, నరాల్లో, ఎముకల్లో శోధించబడుతున్నానయ్యా. చీకటి కార్యములో మగ్గిపోతున్నానయ్యా. విడిపించయ్యా, రక్షించయ్యా, కాపాడయ్యా, నన్ను భద్రపరచయ్యా. అడుగుతావా తమ్ముడు, ఈరోజు అందరూ మోకరించి అడగాలి. ప్రభువా నాకు సహాయం చేయి. అందరూ కూడా ఎవరు మౌనం ఉండదు. నేను ప్రార్థన చేయబోతున్నా. విలువైన సమయం పోగొట్టుకోకండి, అడగండి. వాక్యం ద్వారా నాతో మాట్లాడయ్యా. వాక్యమైన దేవా, శరీరాన్ని ధరించుకొని వచ్చిన దేవా, కృపా సత్య సంపూర్ణ మా మధ్యలోనికి వచ్చిన వాడా, నీకే స్తోత్రములయ్యా, నీకే వందనాలయ్యా. అడగండి పిల్లలు, నోరు తెరిచి అడగండి. దేవుడు తప్పక మీకు సహాయం చేస్తారు. మీరే చూస్తారు, కనుల ఎదుట దేవుడు చేసే కార్యాలు మీరు చూస్తారు. మీ కనుల ఎదుట ఉన్నటువంటి దేవుణ్ణి మీరు ఒక్కసారి గుర్తుపెట్టండి. యేసయ్యా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ప్రార్థన చేస్తారు, వారి మధ్యలో వచ్చి ఉంటారని చెప్పావు. నువ్వు మా మధ్యలో ఉన్నావని నమ్ముతున్నాము, మాతో పాటు నువ్వు ఉన్నావని నమ్ముతున్నాము. మా కన్నీటి బాష్పములను నువ్వు తుడిచే దేవుడు మాకు అర్థమైపోయిందయ్యా. మా సమస్యల వలయంలో విడిపించిన దేవుడు నీవే మాకు అర్థమైందయ్యా. అడుగుతావాక అడగండి. ప్రార్థన చేయబోతున్నాను. దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు ప్రభువా కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యకరంగా మార్చి ఈ సమయంలో నీ సన్నిధిలో గడిపే చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. మీ ప్రియ బిడ్డలందరినీ నడిపించినందుకు నీకు స్తోత్రాలయ్యా. చేర్చబడిన మీ బిడ్డలందరినీ మీరు దర్శించండియా. ప్రతి ఒక్కరి ద్వారా మీ వాక్యం ద్వారా మాట్లాడండియా. నన్ను నోటి గోరుగా మాత్రమే మార్చుకోండియా. తండ్రి, నాలో ఉన్న ప్రతి శోధన క్రియలు యేసు నామములో కాలిపోను గాక. పరిశుద్ధాత్మ శక్తితో నింపండియా, నీ ఆత్మ చేత నింపండియా. చేరి వచ్చిన బిడ్డలను ప్రభువా దర్శించండియా. ప్రతి మంత్రపు కట్లను తెంపండియా. ప్రతి శాపపడి శక్తుల నుండి విడిపించండియా. ప్రతి శోధన నుండి విడిపించండియా. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయ్యా. ప్రభువా, వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహాలు దయచేయండియా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండియా. కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేని వారికి శాంతి సమాధానం నెమ్మది దయచేయండియా. కుటుంబంలో ప్రభువా సమస్తం కోల్పోయిన వారు ఉన్నారయ్యా. సమస్తం మీరు తిరిగి ఇవ్వమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ ప్రాంతంలో అడుగు పెట్టినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో యేసు నామములో అద్భుతం జరుగును గాక. యేసయ్య నామానికి మహిమ వచ్చును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో బలమైన కార్యములు జరుగును గాక. యేసయ్య శక్తి కలిగిన నామములో, యేసయ్య బలము కలిగిన నామములో ప్రతి చీకటి కార్యములు కాలిపోను గాక. గొప్ప వెలుగు ఇప్పుడు వచ్చుండును గాక. వెలుగైన దేవుడు మనందరితో మాట్లాడును గాక. తండ్రి, నీకే స్తోత్రం. మా మధ్యలోనికి దిగి వచ్చి మాతో పాటు ఉండి మమ్మల్ని నిత్య జీవం వైపు నడిపించడానికి మీ ప్రణాళికలు మమ్మల్ని నడిపించుతున్న స్తోత్రాలు. ఆదికాండం గ్రంథం, ప్రకటన గ్రంథం వరకు రాయబడిన ప్రతి సంగతిని మేము అర్థం చేసుకోవడానికి ప్రభువా మాకు అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడమని మీ సేవకులను నోటి కూరగా వాడుతూ
ఈ ప్రాంగణంలో దురాత్మ శక్తుల చేత పీడించబడిన ప్రతి ఒక్కరిని విడిపించి నీ వాక్యం వెల్లడవలసిన చోటనే వెంటనే వారి జీవితాల్లో యేసునామమున కార్యములు జరుగును కాక. గొప్ప వెలుగు చేత నింపబడును కాక. నీ వాక్యం ప్రకటిస్తుండగానే వారి జీవితంలోనికి వెలుగు వచ్చును గాక. సహాయం చేయండి ప్రభువా. చాలా దూర ప్రాంతం నుండి నమ్మి వచ్చారు. వారందరి నమ్మకాన్ని ప్రభువానైనా మీరు ఒక్కసారి చూసి మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచిను అన్నావు. కానీ మీ బిడ్డలందరినీ స్వస్థపరిచి బాగు చేయమని, మమ్మల్ని నోటి కూరగా మాత్రం వాడుకోమని యేసయ్య శక్తి కలిగిన నామములో, యేసయ్య బలము కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. నా మోకాలు నొప్పులతో అట్లా ఉన్నట్లయితే కుర్చీ ఉన్నది, కూర్చోవచ్చు. కూర్చోలేని వారికి ఆ విషయాన్ని గుర్తుపట్టండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. ఈరోజు దైవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుతున్నప్పుడు ఆ మాటలు మీరు కూడా దైవ గ్రంథంలో ఓపెన్ చేసి చూడవచ్చు. తిమోతి రాసిన పత్రిక, అపోస్తలుల పౌలు తిమోతి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చదువుదాం. తిమోతి, అపోస్తలుల పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. తీసిన వారు చదవడానికి ప్రయత్నం చేయండి. పెద్ద బైబిల్లో 195 పేజీ నంబర్. 2వ అధ్యాయం 19వ వాక్యం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అన్నదియు, ప్రభు నామమును ఒప్పుకుని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగి పోవలెను అన్నదియు దానికి ముద్రగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దైవ గ్రంథంలో రాయబడినటువంటి చక్కని మాటను మనము మరలా జ్ఞాపకం చేసుకుందాం. 19వ వాక్యంలో రాయబడింది దేవుని యొక్క స్థిరమైన పునాది అన్నది. దేవుని యొక్క స్థిరమైన పునాది అది నిలకడగా ఉన్నది. పిల్లరా, ఈరోజు మనం ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే ముందు ప్రారంభంలో పునాది చాలా స్టాండర్డ్గా, పునాది సరిగా లేదా బేస్మెంట్ సరిగా లేదంటే బిల్డింగ్ తర్వాత చక్కగా నిలబడు. ఈ రోజులలో మనం క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకున్నట్టయితే, ఆ బండ మీద మనం కట్టినట్టయితే ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మనం కదల్చబడం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజులలో ప్రతి ఒక్కరూ భక్తి చేస్తున్నారు, భక్తిలో తొలగిపోతా ఉన్నారు, త్రొట్టిల్లిపోతా ఉన్నారు. చిన్న గాలి తుఫాన్ లాంటి అలలు ఎదురైనప్పుడు, చిన్న గాలులు ఎదురైనప్పుడు కదిలిపోతా ఉన్నారు, నిలబడలేకపోతున్నారు. కారణం ఏమిటంటే బండ మీద స్థిరంగా లేక. ఎవరైతే బండ మీద కట్టబడతారో అది క్రీస్తు బండని, ఆ క్రీస్తు ఆయన ఆ స్థిరమైన పునాదని, ఆయనలో ఎవరైతే కట్టబడతారో వారు చక్కగా నిలబడతారు. దేవునికి స్తోత్రం. అది స్థిరమైనదని, అది పునాది నిలకడగా ఉన్నదని దేవుని వాక్యం మనం చూస్తాం. తీసివేసిన రాయి మూలకు ఏమవుతుందంట? తలరాయి అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కొన్నిసార్లు మనం గోడలు కట్టే వాళ్ళని చూస్తే ఇది పరికరాలు పక్కన పడేస్తాం, మనమైతే పడేస్తాం, పక్కన పడేస్తాం. కానీ ఆ గోడ కట్టే వ్యక్తి ఏం చేస్తాడంటే అది ఈ రాయి ఏ సెట్ కాదు, అదో తీసి పడేసిన అదే తీసుకురాడు, అది మూలకే పెడతారు. దేవునికి స్తోత్రం. మూలకి ఏ రాయి అంటే రాయి సరిపోదు. చూసారా, తీసివేసిన రాయి మూలకి ఏమైందంట అలా రాయి. ఈ రోజులలో నీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావేమో, అందరినీ తీసివేశారేమో, ఇక నువ్వు ఎన్నడూ బాగుపడవు, నీ జీవితం ఇంతే, నీ బ్రతుకు ఇంతే, నువ్వు దేనికి పనికిరావు అని నిన్ను అంటున్నారా? అయితే నువ్వేమి ఇబ్బంది పడాల్సిన అక్కర్లేదు, నువ్వు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు, దిగులు పెట్టుకోవాల్సిన అక్కర్లేదు.
క్రీస్తును నువ్వు ఎప్పుడైతే వెంబడించడానికి ఇష్టపడినావో, క్రీస్తు అనగా అభిషేక్తుడు, దేవునికి స్తోత్రం. ఆయన అభిషేకించేవాడు, నిన్ను ఆత్మతో నింపేవాడు, ఆత్మచేత నింపి నిన్ను ముందుకు నడిపించేవాడు. నీకు ఎవరు బోధించనక్కర్లేదు, ఆయన నీకు బోధిస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు వెళ్ళి ఆ పలాని కాలేజీలో వాక్యం గురించి తర్పీదు తీసుకొని తర్పీసు ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వు తర్పీసు తీసుకోవాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీతో పాటు ఆయన వస్తాడు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే నీతో పాటు ఆయన ఉంటాడు. నీకు ఆలోచన ఆయన తెప్పిస్తాడు. నూతన మనసును, నూతన క్రియను నీ జీవితంలో జరిగిస్తాడు. నీకు ఎవరు తోడు లేకపోవచ్చు, ఎవరు నీకు సపోర్ట్ చేసేవారు లేకపోవచ్చు, నేను ఎవరు బలపరిచేవారు లేకపోవచ్చు, నేను ఎవరు ఆదుకునేవారు లేకపోవచ్చు, కానీ నా ప్రభు మాత్రం నీతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పిలిస్తేనే వస్తారంట దేవుని మందిరంలోకి. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఆయన ఆకర్షిస్తేనే దేవుని మందిరంలోకి వస్తారు. చూసారా పిల్లరా? ఆయన ఆకర్షించకపోతే ఎవరు ఆయన దగ్గరికి రాలేరు. ఆయన కోరుకున్నాడు, ఆయన ఇష్టపడినాడు, ఆయన బాగు చేయాలని ఒక ప్రణాళిక వేశాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎదుటికి వచ్చిన మనల్ని స్థిరమైన పునాది మీద కట్టడానికి ఆయనే మనల్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియులారా, కదల్చబడని పునాది ఉంది, స్థిరమైనది ఉన్నది. అందులో నువ్వు కట్టబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఆయన కట్టడానికి ఆయన సమర్థుడు, ఆయన శక్తివంతుడు, ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు కుండలు తయారు చేసే వాళ్ళ దగ్గర మనం చూస్తే రాళ్ళు ఏమైనా ఉంటాయంటారా, దాంట్లో చెత్త ఏమైనా ఉంటుందంటారా ఆ మట్టిలో? కుండలు తయారు చేసే వాళ్ళ దగ్గర మట్టిలో, వాళ్ళు సారిపైన పెట్టిన మట్టిలో ఏ మాత్రము కూడా ఎటువంటి రాళ్ళు ఉండవు, ఎటువంటి చెత్త ఉండదు, ఎటువంటి పుల్లలు ఉండవు, అన్నీ తీసేస్తారు. ఎందుకంటే అది ఏదైనా ఒకటి ఉన్నట్లయితే ఏమవుతుంది, ఆ కుండ పగిలిపోతుంది, ఓటుపోతుంది, లేదా సరిగా ఆకారంలో రాదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు, ఎంతో జల్లి పడతారు, ఎంతో మెత్తనిది తీసుకుంటారు. నీ జీవితాలలో కూడా మనం దేవుల్లో కట్టబడుతున్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన మన జీవితాలు ఉంటే మొదటికి ఏం చేయాలంట? తొలగించుకోవాలి. అక్కడ మాట చదవండి పిల్లరా, 19వ వాక్యం. ప్రభు తన వారిని ఎరుగును అన్నది, ప్రభునామమును ఒప్పుకుని ప్రతివాడును ఎక్కడి నుండి తొలగిపోవాలంట? దుర్నీతి నుండి. మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన ఏమైతున్నాయో వాటి నుండి మనం తొలగి బయటకు వచ్చి తొలగించుకోవాలి. ప్రభుకు ఆయాసకరమైనది, ప్రభుకు వ్యతిరేకమైనది మన జీవితాలలో ఏమున్నది తొలగించుకోవాలి. కొంతమందికి నేను హెచ్చరిక చేస్తా ఉంటాను, దేవుని పిల్లలుగా ఇది మీకు తగదు అంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం రోసం తెచ్చుకుంటారు. చూడండి పిల్లల, ఒక సిస్టర్ విషయం నేను జ్ఞాపకం చేశాను. ఎగ్జామ్స్ రాశారు, డిఎస్సి రాశారు, సరిగా రిజల్ట్ రాలేదు, 49 మార్కులు వచ్చాను. నేను బైబుల్ చింపేద్దాం అనుకున్నాను, అమ్మడి ఫోన్ కట్ చేశాను. ఎందుకంటే బైబుల్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ బైబుల్లో ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు నన్ను రక్షించాడు. ఈరోజు నేను ఎదుట నిలబడినానంటే ఆయన కృప. నేను 3 పూటలు అన్నం తింటున్నానంటే ఆయన కృప. నేను ఎక్కడ అడుగు పెట్టి ప్రార్థన చేసిన అద్భుతాలు జరుగుతున్నాయంటే దేవుని కృప. దేవునికి స్తోత్రం. ఇది నా శక్తి కాదు, ఇది నా బలం కాదు, ఇది దేవుని కృప. ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి, వాక్యమైన దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఆయన ఒక మాట అంటే నేను తక్కలేను. వెంటనే ఫోన్ కట్ చేశాను. తర్వాత వేరే ఇంటి దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటాను. మా ఇంటి దగ్గరకు వచ్చి కూడా ప్రార్థన చేయను అన్నట్టు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అడిగాను, మా కొత్త బైబిల్ కొనుక్కున్నారా అని. కొత్త బైబిల్ ఎందుకన్నా అలా అడుగుతున్నాను అంటే, అదే మా ఫోన్లో బైబిల్ చించేస్తానని చెప్పావు కదా, మళ్ళీ పిలిచావు కదా, ఏమైనా కొత్త బైబిల్ ఏమైనా కొనుక్కొని మళ్ళీ పిలిచావంటే లేదన్నట్టు నేను హెచ్చరిక చేశాను. అలా అనకూడదు. దేవుని వాక్యాన్ని, దేవుని మనం ప్రేమించాలి తప్ప ఏదో నష్టం జరిగిందని, సరిగా రిజల్ట్ రాలేదని, అనుకున్నది జరగలేదని మనకు బైబిల్ చింపేస్తాం అనకూడదు. అంత విశ్వాసం నీకుందా? ఆవగించినంత విశ్వాసం ఉంటే చాలు. ఈ కొండ వెళ్ళ సముద్రంలో పడమని పడుతుంది. విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్ము, నీకు సమస్తము సాధ్యం అన్నాడు. మరి నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నట్టు దేవుని కార్యం చూస్తావు. చూసారా? నీకు నమ్మకం లేదు. దేవుని ఎదుటికి వచ్చిన వ్యక్తులు ఎలా ఉండాలి? దేవుడు వెతుకువారికి ఆయన దొరికే దేవుడు, ఫలం ఇచ్చేవాడు, ఆదుకునే దేవుడు, అక్కను తీర్చే దేవుడు, సహాయం చేసేవాడు కదా. హెచ్చరిక చేశాను.
పిల్లరా వెంటనే తల వచ్చారు. నేను చెప్పాను, సిస్టర్ ప్రభు దగ్గర క్షమాపణ అడగండి, ప్రభు దగ్గర ఒప్పుకోండి. చూస్తున్నది దేవుడు. దేవునికి వ్యతిరేకమైన మాటలు మనం మాట్లాడడానికి వీలు లేదు. దేవుడు ఇచ్చిన నోటితో దేవుని మనం దూషించకూడదు. దేవుని మనం ఏమాత్రం కూడా నిందించకూడదు. మనలో తప్పు ఉంటుంది తప్ప దేవుని ఏది మాత్రం తప్పు ఉండదు. మనలో పాపం ఉంది కానీ దేవునిలో పాపము లేదు. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. మనం ఆయన నీళ్ళు పెట్టి చూపడానికి మనకు అధికారం లేదు, అంత అర్హత లేదు. మనము తగ్గించుకోవాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి, ఆయన నామం మనం ప్రార్థన చేయాలి. నువ్వు అనుకున్నది ఏదో జరగలేదని, ఆ మాట అనడానికి వీలు లేదని హెచ్చరిక చేశారు. చూడండి ప్రియులారా, ఎందుకంటే వాక్యం ఖండితంగానే ఉంటుంది, కఠినంగానే ఉంటుంది. నువ్వు సరిచేయబడితే దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. షట్టుకు మరకైందని ఊరికి వదిలి పెడతారా? అక్కడ సబ్బేసి మరొక పొయ్యేంత వరకు ఉతుకుతారు. ఎందుకని? అది కనపడకూడదు అని. మన జీవితాలలో ఏదైతే దేవునికి వ్యతిరేకమైనది మచ్చలాగా పడిపోయిందో మన జీవితాలు, దాన్ని మనం ఏం చేయాలా? ఇలాగా యేసు రక్తంలో మనము ఉదక స్నానం చేయాలి. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి ప్రభునామానికి. హల్లెలూయా. నీ ప్రతి పాపాన్ని కడుగుతాడు ఆయన, నీ ప్రతి శాపాన్ని తొలగిస్తాడు, నిన్ను నీతిమంతులుగా మారుస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎదుటికి వచ్చి వారిని ఆయన త్రోసివేయడు. నాకు అక్కర్లేదు అనడు. ఆయన ఎదుటి వచ్చేవాడు. ఆయన ఎంత మాత్రము త్రోసివేసేవాడు కాదు. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదని గుర్తుపెట్టుకోవాలి. ఆయన అన్యాయం చేయడు, నిన్ను మోసగించడు. నీ విశ్వాసాన్ని పరీక్ష చేస్తున్నాడు. ఆయన ఎదుటికి వచ్చిన నీవు, ఆయన మీద ఆధారపడి ఆయనను నమ్ముకున్న నీవు ఆయన చేసే కార్యాలను చూడాలి అంటే నీకు ఉండాల్సింది విశ్వాసం. విశ్వాసం విశ్వాసం అవిశ్వాసం ఉండకూడదు, అల్ప విశ్వాసం ఉండకూడదు. మన జీవితంలో దేవుడు సెలవిస్తా అన్నాడు, దుర్నీతి నుండి నువ్వు తొలగిపోవాలి, నీతి మార్గంలో నిలబడాలి, నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి, నీకు ఇచ్చిన కుటుంబంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. చూసారా? నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న వ్యాపారంలో, నువ్వు ఏం చేస్తున్నావు అందులో నమ్మకంగా ఉండాలి. ఇది దేవుడు మనకు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నమ్మకస్తునికి దీవెనలు మెండుగా అన్నాడు సామెతల గ్రంథం. చూసారా పిల్లరా? నువ్వు నమ్మకంగా ఉంటున్నట్లయితే ఈ రోజు నేను ఎవరు గుర్తు పట్టకపోవచ్చేమో, ఈ రోజు నేను ఎవరు గొప్పగా చెప్పకపోవచ్చేమో, నీ నమ్మకత్వాన్ని బట్టి నేను ఎవరు కూడా పొగడకపోవచ్చేమో, నిన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడు, నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు, నిన్ను ఆదుకునే దేవుడు ఉన్నాడు, నిన్ను లేవనెత్తే దేవుడు ఉన్నాడు, నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈయన స్థిరమైన వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఆయన మీద నువ్వు కట్టబడితే నీ జీవితానికి ధన్యత ఉంది. ఆయన మీద కట్టబడి నువ్వు గురి అంతా ఆయన మీద ఉండాలి. ఆయన స్వరాన్ని వినడానికి, ఆయన దర్శనాన్ని చూడటానికి, ఆయన చేసే అద్భుత కార్యాలు చూడటానికి ఎప్పుడు నువ్వు ఎలా ఉండాలని సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు పొలి చేసుకుని ఉండాలి, ఎప్పుడు ప్రయాసపడాలి ప్రార్థనలో. ఒక రోజు ప్రార్థన చేసి, 2 రోజులు ప్రార్థన చేసి జరగకపోతే ఇంకా ఆయన మీద అనగటం, గొనగటం, సనగటం, ఇక ఎక్కడున్నాడు దేవుడు అనటం, ఇక్కడ చేస్తున్నామేమో. పిల్లారా, వెతుకు, ప్రభుని వెతుకు, ఆయన దొరుకుతాడు. వెతుకు వారికి ఆయన దొరికే దేవుడు. ఎలా వెతకాలి? దుర్నీతి నుండి తొలగిపోయి ప్రభుని వెతకాలి. నీలో ఉన్న చీకటి కార్యాలను విడిచిపెట్టి ఆయన వెతికితే ఆయన దొరుకుతాడు. నీలో ఉన్నటువంటి పాపము, నీలో ఉన్న శాపము నీ జీవితాన్ని పట్టి పీడిస్తున్నది కాబట్టి ఆయన నీకు దొరకదు. పాపులందరినీ, అందుకే నేను పెద్దగా బోర్డు రాశాను, ఆ మాట చదువుతాం, పాపులను రక్షించుటకు అనే మాట. క్రీస్తు యేసు లోకమునకు నేను రక్షించబడినప్పుడు మొదట్లో ఈ బ్యానర్ వేశాను. 2014లో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ బ్యానర్ అలానే ఉంది. దేవునికి స్తోత్రం. నాకు ఇష్టకరమైన మాట. నాకు ఇలా చెప్పాలి వాక్యం అని, ఇలా బోధించాలని నాకు ఎవరు నేర్పలేదు. ప్రార్థన చేసుకునేవాడిని, బైబిల్ చదవడానికి కూడా నాకు ధైర్యం సరిపోయేది కాదు. ప్రార్థన చేస్తుంటే కూడా గడగడ వణికేవాడిని. వీళ్ళారా, మోకరించి ప్రార్థన చేసుకునేటప్పుడు భయపడేవాడిని. అయ్యో, ఈ కొండలలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను, ఏమన్నా పాములు వస్తాయేమో, అడవి పందులు వస్తాయేమో, ఏమన్నా హాని జరుగుతుందేమో, చాలాసార్లు భయపడ్డాను.
దేవుడు ధైర్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మైకు పట్టుకొని చెప్పాలంటే గడగడ గడగడ వణికిపోతా ఉండే, కాళ్ళు చేతులు వణికిపోతా ఉండే, చేతులంతా వణికిపోతా ఉండే, ధైర్యంగా నిలబడలేని పరిస్థితి. భక్తులు బయలుదేరినారైనా అంటారు. వీళ్ళు వెళ్ళి కొండ మీద ప్రార్థన చేస్తే కానీ కార్యాలు జరగవంట అన్నారండి. వీళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తే కానీ, ఈ భక్తులు ప్రార్థన చేస్తే కానీ ఇంకా కార్యాలు జరగవంట అని అన్నారు. ఇలా చూసారా? అయితే ప్రభువా, నేను నిన్నే మేము నమ్ముకొని ఉన్నాము, నిన్నే మేము నమ్ముకొని ఉన్నాము, నీవేమో ఆధారము. ఎవరు నిందించినా, ఎవరు గాయపరిచినా, ఎవరు బాధ పెట్టినా నీవే మా దైవము. నిన్ను మేము నమ్ముకున్నాము, నువ్వు చేస్తావని నమ్మకం ఉంది. ఒకవేళ కార్యం జరగలేదంటే మాలోనే లోపం ఉంటుంది, కానీ నీలో కాదయ్యా. మేము చేస్తున్న ప్రార్థన నీ ఎదుటికి రాలేకపోయింది అంటే అది దీని దగ్గరికి చేర్చబడలేదంటే అందుకు కారణం మేమే అంటాము, కానీ మా శాపము, మా పాపము, మా దోషములే అయింటాయి, కానీ దీని కారణం కాదయ్యా అని మొరపెట్టేవాడిని, ప్రార్థన చేసేవాడిని. అందుకే 59కి యెషయా గ్రంథంలోకి రండి పిల్లలు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 1-2 వాక్యములు మనం చదవగలిగితే అక్కడ మాట జ్ఞాపకం చేశాడు దేవుడు. చూడండి పిల్లలారా, రక్షింపనేరకైనట్లు యెహోవా హస్తము కురచ కాలేదు. యెహోవా అనగా ఉండేవాడు, ఉన్న దేవుడు. యేసు అనగా రక్షకుడు, రక్షించువాడు. ఆయన రక్షించువాడు, ఉండే దేవుడు. ఆయనకు మరొక పేరు లేదు. పిల్లలారా చూస్తా, ఆయన అందరిని రక్షించాడు, అందరిలో ఉన్నవాడు, అంత లెక్క వ్యాపించి ఉన్నవాడు, పగలు రాత్రిన తేడా లేకున్నవాడు. అయితే మానవుడు పాపంలో పడిపోయినాడని మానవుని కోసం దైవ కుమారుడు ఈ లోకానికి దిగి వచ్చాడు, శరీరాన్ని ధరించుకొని వచ్చాడు, ప్రజల కోసం విలువైన రక్తాన్ని చిందించాడు. పిల్లరా, మనం కోళ్ళను, గొర్రెలను, పొట్టేళ్లను సంవత్సరం తీసుకుపోయి మన పాపములు పోవాలని, మన శాపం తొలగిపోవాలని, కుటుంబం మీద ఏలుబడి చేస్తున్నటువంటి దోషమంతా పోవాలని బలి ఇచ్చేవాళ్ళు. మా పూర్వీకులంతా, మా పెద్దలంతా అలా చేసేవాళ్ళు. అయితే సంవత్సరం చేయవలసి వస్తా ఉంది, ఏటేట చేయవలసి వస్తా ఉంది. అయితే యేసు ప్రభువు ఒక్కసారి బలి అయిపోయినాడు, ప్రజలందరి కోసం ఆయన బలి అయిపోయాడు. ఇక ఏ బలిని మనం అర్పించనక్కర్లేదు, ఎందుకంటే దైవ కుమారుడే మన కోసం రక్తాన్ని ఇచ్చేశాడు. మన పాపమును, మన శాపమును, మన దోషమును తీసివేయడం కోసం భూమిని, ఆకాశాన్ని, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మానవ అవతారముని లోకానికి వచ్చి మనకందరికి విలువైన తన రక్తాన్ని మన కోసం కార్చాడు. మనం అయ్యా యేసయ్య రక్తంతో మమ్మల్ని కడుగయ్యా దేవా అని మనం అడిగితే మన పాపములు పోతాయంటే దేవునికి స్తోత్రం. పిల్లరా, అయ్యా తెలిసి తెలియక పాపం చేశాను, ఆ పాపాన్ని అంతా నీ రక్తంతో కడగాను. ఇక్కడ చూడండి పిల్లరా, రక్షింపనేరకైనట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకైనట్లు ఆయన చెవులు మందములు కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చి మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనక ఆయన ఆలకింపకు. ఎంత ప్రార్థన చేసినా ఎందుకు ఆయన సన్నిధికి చేరకుండా అంటే పాపములు, దోషములు అడ్డుగా వచ్చాయి. ఇప్పుడు యేసయ్య రక్తాన్ని ఆశ్రయించి ప్రభువా మా పాపములను, మా శాపములను, మా దోషములు, తల్లిదండ్రులు చేసినటువంటి పాపం 3-4 తరముల వరకు పిల్లల మీద వేస్తాను దేవుడు. చూసారా పిల్లరా, 3-4 తరముల వరకు. అయితే ప్రభువా ఆ శాపం, ఆ పాపం పోయేటట్టుగా మమ్మల్ని కడిగాయి. 51 కీర్తనలోకి రండి. భక్తుడైనటువంటి దావీదు మహారాజు గొర్రెలు కాసుకుంటున్నాడు. దేవుడు గొర్రెలు కాసుకునేది మార్పిచ్చి రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత ఒక రోజు ఆ రాజుగా యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధం దగ్గర ఉండకుండా ఆయన మిద్దె మీద ఒంటరిగా తిరుగుతా ఉన్నాడు. ఒక స్నానం చేస్తున్నామా కనపడింది, ఆమె పాపం చేశాడు. పిల్లరా, బాల్యం నుండి ఎంతో భయభక్తులతో పెరిగిన వాడే, ఎంతో భక్తి శ్రద్ధలతో పెరిగిన వాడే చివరికి ఒకగానొక సమయంలో పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయిన తర్వాత ఒక సేవకుణ్ణి, ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు. దావీదుకి వెళ్ళు, ఎందుకంటే హెచ్చరిక చేయిపో, నా మాట వింటాడా మంచిగా దీవించబడతాడు, తన పాపమును ఒప్పుకొని విడిచిపెడతాడా దీవించబడతాడు, లేదా తన పని తాను చేస్తాడు. పంపించినప్పుడు అక్కడ జరిగిన మాటలు 51 కీర్తనలు చదవండి. దావీదు, ప్రధాన గాయకునికి దావీదు
బత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన చూసారా పిల్లరా? బత్షెబా అనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో పాపం చేసింది. ఆమెతో పాపం చేయటమే కాదు, తన భర్తను కూడా చంపించేశాడు. చూసారా పిల్లరా? ఎవరండి? బాల్యం నుండి ఎంతో భక్తితో పెరిగిన వ్యక్తి ఒక్క రోజు తప్పిపోయాడు. ఒకగానొక సమయంలో తప్పిపోయాడు. తప్పిపోతే దేవుడు ఊరుకుంటాడా? తప్పిపోయిన వారిని మళ్ళీ చేర్చుకోవడం కోసం మరొక అవకాశం దేవుడు ఇస్తా ఉంది. ఈ రోజు నువ్వు కూడా తప్పిపోయినావా? పరిశుద్ధ మార్గం నుండి, నీతి మార్గం నుండి, యథార్థ మార్గం నుండి తప్పిపోయినట్టయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రవక్త అయిన నాతాను పంపించాడు. ఒక కథ చెప్పి, ఒక స్టోరీ చెప్పాడు. ఏం స్టోరీ అంటే, ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి, చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా పెద్ద మంద ఉందయ్యా. అయితే పెద్ద మంద ఉంటే వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. చుట్టాలు వస్తే ఆయన మంచిగా ఒక పొట్టేల్ని కట్ చేసి వాళ్ళకి మంచి భోజనం ఏర్పాటు చేయాలి, మంచి విందు చేయాలనుకున్నాడు. కానీ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఒక్కటే గొర్రె ఉంది. వాళ్ళకు. ఆ గొర్రెలు మేపుకుంటా బ్రతుకుతా అన్నారు చిన్న పాకలో. అయితే ఈయనకు పెద్ద ఆస్తిపరుడు, చాలా మందలు ఉన్నాయి. కానీ ఇన్ని మందలలో ఏ ఒక్క పొట్టేల్ని తీసుకోకుండా చుట్టాలు వచ్చినారని ఆ ఎదురుగా ఉన్నారు చూసారా, ఆ ఇంటి ఒక్క పూడి పాకలో ఆ పొట్టేలే కావాలని వెళ్ళి ఆ డబ్బులు ఇస్తారు, ఆ పొట్టేలు కావాలని. ఆ పొట్టేలు అయ్యా నాకు ఉన్నది ఒక్కటేనయ్యా అని బ్రతిమలాడుతున్నా కూడా అందులోని తీసుకొచ్చుకొని దాన్ని కట్ చేసి వండి వాళ్ళకి అందరికీ పెట్టేశాడు, భోజనాలు పెట్టేశాడు. ఆ ఒక్కడుగా ఒకడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు, నాకున్న ఒక పొట్టేలు పోయింది అని. నీకు అన్ని మందలో ఉన్నాయి కదా, ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా అంటే లేదు, నాకు అదే కావాలని కోరుకొని తీసుకున్నాడు అని ఇట్లా చెప్తా ఉంటే, దావీదు రాజు కదని, ఇది ఎక్కడ జరిగింది? నా దేశంలో నేను పరిపాలన చేస్తున్న దగ్గర జరిగిందా? ఇట్లాంటి అన్యాయం తగదు కదా, ఎవడోడో అట్లా చేసిన వాడిని తీసుకురాని వాడిని చంపేద్దామన్నాడు. చూసారా ఏమన్నాడు? తీసుకురాని వాడిని సంపాలంటున్నావు కరెక్టేనయ్యా, ఎవరినో కాదు అలా చేసింది నువ్వే, ఆ శిక్షక పాత్రుడు నువ్వే, చంపాల్సింది నీకే అన్నాడు. నా తనతో ఎమ్మటే అర్థం కాలేదు. అదేంటి, నేను రాజును కదా నేనేనా అలా చేసింది? ఎప్పుడు చేశాను, ఎలా చేశాను? ఆలోచన చేసుకో అన్నాడు. అంతే ఆలోచన చేశాడు. ఆయనకు అప్పటికే దేవుడు చక్కని భార్యలను ఇచ్చాడు, చక్కని పనివారిని ఇచ్చాడు, చక్కని రాజ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ పొరుగువారి భార్యను ఆశించి ఏం చేశాడు? ఆమెతో పాపము చేశాడు. తమ భర్తను యుద్ధంలో ముందు ఉంచి చచ్చిపోయేటట్టుగా చేశాడు. చూడండి పిల్లరా, అప్పుడు ఎవరు వచ్చారు? నాతాను ప్రవక్తను దేవుడు పంపించాడు. అప్పుడు రచించినటువంటి ఒక కీర్తన 51వ అధ్యాయం చదవండి పిల్లనా. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం చదవండి, బిగ్గరగా చదవండి నాన్న. చదవండి. నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. పిల్లరా చూసారా, ఆయన ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి ఇదని చెప్పాడో, శిక్షక పాత్రలో నువ్వే, చేసింది తప్పు నువ్వే, చేసింది పాపం నువ్వే అని ఎప్పుడైతే హెచ్చరిక చేశాడో, ఇప్పుడు ప్రభు పాదాలు పట్టుకోవడానికి వస్తాయి. నన్ను కనికరించయ్యా, నన్ను కరుణించయ్యా. ఎందుకంటే నా పాపం పోవాలంటే, నా శాపం పోవాలంటే, నా దోషం పోవాలంటే నీవు మాత్రమేనయ్యా అది ప్రభు పాదాలు పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తను చేసింది తప్పు అని తను గుర్తుపట్టాడు, కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. కప్పిపుచ్చడానికి వీలు లేకుండా పోయింది. రహస్య సంగతులను సైతం దేవుడు పట్టబయలు చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనుషులందరి కళ్ళు పెట్టవచ్చేమో, దేవుని కనులను మనము దాచలేము. ఆయన కనులకు మరుగైనది ఏది లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మానవుడిని ఆయన కలుగ చేశాడు. ప్రతి మానవుడు చేస్తున్న పనులు ఆయన చూస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి ఆయన తీర్పు తీరుస్తాడు. మనం జీవించిన జీవితాన్ని బట్టి ఆయన ఎదుట మనం లెక్క చెప్పాలి. ఈరోజు ఒక వ్యక్తి ఉద్యోగానికి వెళ్ళినా, పనికి వెళ్ళినా, ఏ టైంకి వెళ్ళాడు, ఏ టైంకి వచ్చాడు, ఎన్ని రోజులు డ్యూటీ చేశాడు, దానిని బట్టి కదా జీతం ఇస్తారు, దానిని బట్టి కదా కూలి ఇస్తారు, తను చేసిన పనిని బట్టి కదా
మనకు కూడా ఈ లోకంలోనికి దేవుడు పంపించాడు మనల్ని. మనకు కూడా దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు, జీతం ఇస్తాడు. అందుకే అన్నాడు, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధ ఉన్నది అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు ఇచ్చేవాడు జీతం. నువ్వు జీవిస్తున్న జీవితానికి, నువ్వు బ్రతుకుతున్న బ్రతుకుకు నన్ను ఎవరు చూస్తున్నారులే, నేను ఎవరికి సమాధానం చెప్పనక్కర్లేదు అనుకుంటున్నావేమో, కానీ సమాధానం చెప్పాలి ఒకరోజు దేవుని ఎదుట. తీర్పు దినం ఉంది ప్రతి మానవుడికి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మొదలుకొని చూసారా, ప్రతి మానవుడు, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సింది. న్యాయపీఠం. ఇక్కడైతే డబ్బులు పెట్టి, లంచాలు పెట్టి అన్యాయాన్ని కూడా న్యాయంగా మార్చుకోవచ్చేమో, అధికార బలం చేత, డబ్బు బలం చేత, పలుకుబడి చేత ఏమైనా చేయవచ్చేమో. ఇలా అక్కడ మాత్రం అటువంటి ఇదేనే న్యాయం, న్యాయవంతుడు దేవుడు. నేను అక్కడ చేయలేదయ్యా, ఇక్కడ చేయలేదయ్యా అంటే ఆయన ఏమంటాడు? యెషయా గ్రంథంలో అంటండి, యెషయా గ్రంథంలో అంటండి 1వ అధ్యాయంలో అంటండి, అక్కడ చక్కని మాట దేవుడు రాయించాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం యెహోవా మాట్లాడుచున్నాడు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వారి దొడ్డి తెలుసుకును, ఇశ్రాయేలుకు తెలియలేదు, నా జనులు యోచింపరు. వెళ్ళారా, చూసారా, నా జనులు. అందుకే మనం మొదట్లో మనం చదువుకున్నటువంటి మాటలో ఆయన జనులను ఆయన గుర్తుపడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన జనులు ఆయనకు తెలుసు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నా జనులు, ఆయన జనులు ఆయనకు తెలుసు. ఈరోజు తల్లి, చెల్లి, అక్క, నీవు నేను మనం దేవుని మాటలు వింటున్నాము. ఇక్కడ దైవ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనం వింటున్నాం. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తాను. ఇప్పుడు దావీదును గొప్ప స్థాయిలోకి తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. గొర్రెలు కాసుకుంటున్నాడు. గొర్రెలు కాసుకుంటా ఉన్నట్టే దేవుడు ఏం చేశాడంటే, అయ్యా, వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చి, ఎస్ఐ వాళ్ళ నాన్న పేరు, ప్రవక్త వచ్చాడు, మీ కుటుంబంలో ఒక వ్యక్తిని దేవుడు రాజుగా చేయబోతున్నాడు అంటే వాళ్ళ ఆయన ఏమనుకున్నాడంటే, రాజుగా ఈ పరిపాలన చేయాలంటే జ్ఞానం ఉండాలి, బలం ఉండాలి, తెలివితేటలు ఉండాలి, మాట తీరు బాగుండాలి. చూసారు ఎప్పుడున్నారా? ఇవన్నీ ఆలోచన చేసి పెద్ద కుమారుని పిలిచాడు. ఈ పెద్ద కుమారుడే రాజుగా పనికొస్తాడని. కానీ ప్రవక్త ప్రార్థన చేసి చూస్తే, ఇతన్ని నేను ఎన్నుకోలేదు అన్నాడు దేవుడు. అయ్యా, దేవుడు ఇతన్ని ఎన్నుకోలేదంట అంటే రెండో కుమారుని తీసుకొచ్చాడు. రెండో కుమారుని మళ్ళా ప్రార్థన చేస్తే, ఇతన్ని కూడా నేను ఎన్నుకోలేదు. మూడో కుమారుని మళ్ళా పిలిచారు, ఇతన్ని కూడా నేను ఎన్నుకోలేదు. అందరూ అయిపోయినారు, ఇంట్లో ఉన్నవారు అందరూ. ఇంకెవరు లేరా? మీ కుటుంబంలోనే దేవుడు ఒక రాజుగా చేస్తానని ఒక వ్యక్తిని పంపించాడయ్యా. అయితే ఒకడు ఉన్నాడు కానీ వాడు గొర్రెలు కాసుకుంటాడు, వాడు ఆడపనికి వస్తాడబ్బా అన్నట్టుగా. వాడు దేనికి పనికి రాకనే ఆ గొర్రెలు గాడకి పెట్టాము. ఆ గొర్రెలు కూడా పెద్ద పెద్ద మందలు కాదు, చిన్న చిన్న పిల్లలు ఇంటి దగ్గర ఉంటాయి. ఎప్పుడైతే పాలు ఎప్పుడైతే అరుస్తాయో దగ్గర మేపి వాడికి మన పాలు దాపనికి దగ్గర తిప్పని అన్నమాట. తల్లి గొర్రెలు మేపడం కోసం. చూసారా? వాడు దేనికి మనకి వస్తాడప్పా. అయితే సర్లే పిలిపిద్దాం, పిలుస్తా ఉంటే వచ్చాడు. దగ్గరికి రాని దేవుని ఆత్మ ప్రవక్తను ఏం చేస్తా ఉందంటే, మీరు నడిపిస్తా ఉంది. ఇతన్ని నేను కోరుకున్నది, ఇతని మీద నేను అభిషేకించుకుని పెట్టి ప్రార్థన. చూసారా? ఇతన్ని నేను రాజుగా చేయబోతున్నాను. ఎన్నిక లేని వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. గొర్రెలు కాసే స్థితిని మార్పించేశాడు, రాజుగా చేశాడు. రాజుగా అయిన తర్వాత చేసిన పని ఏమిటి? చూసారా పిల్లరా? పాపములో పడిపోయాడు అంటున్నాడు, అయ్యా, నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం నేనే తెలిసి
పాపములో పడిపోయింది. ఆ మాట చదవండి. 51 కీర్తన గ్రంథం 2వ వాక్యం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది. అయ్యా నాకు తెలిసింది, నేను చేసిన పాపం నాకు గుర్తొచ్చింది. నేను ఏ స్థితిలో ఉన్నవాని, ఏ స్థితిలోనికి నువ్వు తీసుకొచ్చావు నన్ను, ఆ ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి కారణం నీవే. కానీ మళ్ళీ నేను ఏం చేశాను? కుక్క తన వాంతికి దిగినట్టు కుక్క ఏం చేస్తుంది? తింటుంది, కక్కుతుంది, మళ్ళా తింటుంది. అట్లా నా బ్రతుకు అయిపోయింది. పంది వల్ల నా జీవితం అయిపోయింది. పంది ఏం చేస్తుంది? శుభ్రంగా కడగబడిన తర్వాత మరలా బురద చేస్తే బురద చూస్తే ఏమో చేస్తుంది, మరలా పోయి బొరిలాడుతుంది. అలా అయిపోయింది నా బ్రతుకు. ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు. పిల్లరా, ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఒప్పుకుంటే దేవుని కనికరాన్ని పొందుతారని దేవుని వాక్యంలో చూసాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన రాసిన మాటలు మనం చూస్తా ఉన్నాం. ప్రభు దగ్గరికి వచ్చిన నీవు నేను ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆరోగ్యం ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వాదిస్తాడు. ఒప్పుకోక కప్పెట్టుకునే ప్రయత్నం చేస్తావా? నష్టం ఉంది, జాగ్రత్త అని జ్ఞాపకం చేస్తుంది. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టావా? పాపమా అది విషము కన్నా ప్రమాదమైనది. విషం శరీరంలోనికి వెళ్తే నీ జీవితాన్ని, నీ శరీరాన్ని ఎంత నష్టపరుస్తుందో నీకు తెలుసు. విషము కన్నా చాలా ప్రమాదమైనది. పాపం కలిసిందంటే విషం ఎక్కుంటుంది, నా తలకెక్కుంటుంది. ఇంకా తలకెక్కితే చచ్చిపోతాడని ఎంత పరిగెత్తుతారు. పాపం అంతకన్నా ప్రమాదకరమైనది. నిన్ను నిత్య నరకాగ్ని కూడా తీసుకెళ్తాది, మోక్ష మార్గంలో తప్పిస్తుంది ఆ పాపము. ఈరోజు తల్లి చెయ్యక భక్తుడైన దావీదు అంటున్నాడు 2వ వాక్యంలో, నా దోషం పోనట్టు బాగుగా అడుగయ్యా అని దేవుని మీద ఆధారపడుచున్నాడు. నువ్వు కూడా ఆధారపడితే ఎంత మంచిది. నీ పాపముల విషయంలో, నువ్వు చేసినటువంటి అతిక్రమణ విషయంలో, నీ దోషముల విషయంలో నువ్వు ప్రభు ఎదుట నువ్వు ఒప్పుకుంటే ఎంత మంచిది. ఎందుకంటే నమ్మదగిన వాడు. 1వ యోహాను పత్రిక 1:8 వాక్యం 8-9 చదవండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1 యోహాను పత్రిక 1:8-9 వాక్యం చదవనా? మనము పాపము లేని వారిని చెప్పుకొని ఎడలా మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. చూసారా? పాపము లేదు, నేను పాపము చేయలేదు అంటే ఏమంట? మనమే ఏం చేస్తున్నట్టు? మోసపుచ్చుకుంటాను. నేనే పాపం చేయలేదు, నేనే అబద్ధం లేదు, ఏం కాని మాట నేను మాట్లాడలేదు, ఏ బూతులు మాట్లాడలేదు, ఏ చెడు తలంపులు నేను తలంచలేదు, ఏ చెడు నేను వినలేదు, వెలగొడ స్థలం నేను వెళ్ళలేదు అని నువ్వు అనుకున్నావా? ఎక్కడ ఏమంటున్నాడు? చదవన్నా. మనం పాపం లేని వారిని చెప్పుకొని నీడలా మనల్ని మనమే ఏం చేసుకున్నట్టు? మోసపుచ్చుకున్నట్టు. ఇలా అలా కాకుండా మనం ఏం చేయాలంట? 9వ వాక్యం చదవండి. మన పాపములను మనం ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేస్తాడు. ఈరోజు నీవు నేను పవిత్రపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. ప్రభు పరిశుద్ధుడు, ఆయన స్థిరమైన పునాది కలిగిన వాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన కట్టబడిన వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన పరిశుద్ధుడు, ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలని కోరినారంటే పరిశుద్ధంగా ఉండాలని ప్రభు. అయితే ఆయన మీద నువ్వు ఆధారపడి ఆయన రక్తాన్ని నువ్వు ఆశ్రయిస్తే నీ పాపములను ఆయన ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. నీ పాపములన్నింటిని ఆయన రక్తంతో కడిగి నిన్ను క్షమిస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను పవిత్రపరుస్తాడు. ఆయన క్షమించే మంచి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన కఠినస్తుడు కాదు. నువ్వు ఆయన ఎదుట ఒప్పుకుంటే చాలు. తండ్రి దగ్గరికి వచ్చి పిల్లవాడు బతిమలాడుతున్నాడు, అక్కడ తండ్రి తప్పు చేసినాడు, ఈసారి మరి అన్నాడు అతను చేయలేదు అని అదే పనిగా తండ్రి దగ్గర కుమారుడు బతిమలాడుతున్నాడు అనుకోండి. తండ్రి చంపుతాడన్నా? తెలియక చేశాడు, బతిమలాడుతున్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. మరలా ఇట్లాంటి నేను తప్పు చేయను అంటున్నాడు. తల్లిదండ్రులు ఎంత ప్రేమ చూపిస్తారు.
సరేలేరా, ఇక చేయనంటున్నావు కదా, చేయగలకులే, ఏదో జరిగింది, ఈసారి నా జాగ్రత్తగా ఉండు, అలా చేయొద్దు అని చెప్తారు, మందలిస్తారు. అదే కదండి, ఈ తల్లిదండ్రులకి ఇంత ప్రేమ ఉంటే నన్ను పుట్టించిన దేవుడికి ఎంత ప్రేమ ఉండాలి ఇలా. అందుకే ఈయన ఎవరంట? క్షమించే మంచి దేవుడు అని జ్ఞాపకం చేస్తాను, పవిత్రపరిచే మంచి దేవుడు అని జ్ఞాపకం చేస్తాను. నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు, నిన్ను పవిత్రపరిచే దేవుడు, నేను నీతి మార్గంలో నడిపించే దేవుడు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తల్లి చెల్లియక్క నేను ముగిస్తున్నాను. ఈరోజు దావీదు అని అడుగుతున్నాడు 51వ కీర్తనలో. ఆయన ఏమడుగుతున్నాడు అయ్యా అంటే, నా దోషం పోనట్టు బాగుగా కడుగయ్యా. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి. చాలా మంది నేను ఏ పాపం చేసినానన్నా, ఏం చేయలేదన్నా, కానీ నువ్వు ప్రార్థనలో కూర్చుంటే నువ్వు ఏం చేసినావో దేవుడే చూపిస్తావు. నువ్వు ఎక్కడ తగ్గిపోయినావో, ఎక్కడ పొరపాటు జరిగిందో అన్నీ ఆయన నీ కనుల ఎదుట వీలు చూపించినట్టు చూపిస్తారండి. అప్పుడు ఏం చేయాలా? జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి నువ్వేం చేయాలి? ప్రభు దగ్గర ఒప్పుకోరయ్యా. అది జ్ఞాపకం వచ్చిందంటే అర్థం ఏంటంటే, నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకొని ఇది విడిచిపెట్టుకొని ఇంకా మరలా ఎన్నడూ జ్ఞాపకం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మరలా నువ్వు చేసింది గుర్తొస్తున్నది అంటే దాన్ని ఒకటే అర్థం, నువ్వు దాన్ని విషయంలో పశ్చాత్తాపం లేదు, ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకోలేదు, అది విడిచిపెట్టలేదని గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రార్థన చేస్తా ఉంటే ఒక స్క్రూ డ్రైవర్ కనపడతాను, ఒక రెంచ్ కనపడతాను, నాకు 12-13 రెంచ్ కనపడతాను. ఎందుకు 12-13 రెంచ్ కనపడుతుంది అనుకున్నాను. ప్రార్థన చేస్తుంటే అదే కనపడతాను, అదే ఆలోచన వస్తాను. ఈ రెంచ్ అండి, దీని నుంచి నేను కొంచెం బాగా ఆలోచన చేశాను. ప్రభు నాకు గుర్తు రానుంది, ఇది ఎందుకు గుర్తొస్తాను, నేను ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి నేను ప్రార్థన చేస్తున్నాను. రాత్రిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను రోజు. ప్రభు ఎందుకు అది కనపడుతుంది అంటే, అది నాది కాదు అని దేవుడు గుర్తు చేశాడు. అది మా ఇంట్లో అది ఉండిపోయిందని దేవుడు గుర్తు చేశాడు. అది వేరొకరి దగ్గర తీసుకొచ్చావు కదా, అది వాళ్ళకి ఇయ్యమని గుర్తు చేశారు. చూసారా పిల్లరా, అది చిన్న వస్తువే కావచ్చు, ప్రభు జ్ఞాపకం చేస్తారని గుర్తు. మన ఎదుట వేరొకరి ఉందంటే అది జ్ఞాపకం చేస్తాడు, మనది కాదు అంటే అది గుర్తు చేస్తాడు దేవుడు. ఎందుకంటే పొరుగు వారిని మనం ఏది కూడా ఆశించకూడదు, ఏది కూడా మనం తీసుకోకూడదు. ఇది దేవుని 10 ఆజ్ఞలలో ఇది ఒక ఆజ్ఞ. ఎప్పుడైతే మనం అలా గుర్తు చేస్తున్నాయి, దేవుడి జ్ఞాపకం చేస్తున్న విషయం పశ్చాత్తపడి రిటర్న్ వాళ్ళకి ఇస్తామో, మన జీవితంలో ఆశీర్వాదం చూస్తాం. దేవునికి స్తోత్రం. చాలా మంది ఇవ్వడానికి ఇష్టపడరు, ఒప్పుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళని అడిగే తీసుకొచ్చాను కానీ మరలా వాళ్ళకి ఇవ్వలేదు నేను. అది దేవుడు గుర్తు చేసి, ఇది చిన్నదే కదన్నా, అదెంత మహా అంటే 15 రూపాయలు దాని ఖరీదు. 15 రూపాయలే కానీ దేవుని కృపను నేను కోల్పోతాను, అది తిరిగి ఇవ్వకపోతే. అర్థమైందా చూడారా? దేవుడి కృపను, దేవుడు ఇచ్చిన స్వస్థత వరాన్ని, దేవుడు ఇచ్చినటువంటి రక్షణను, దేవుడు ఇచ్చినటువంటి అభిషేకాన్ని, ఆ చిన్నది నా జీవితాన్ని ఏం చేస్తుంది? పతనం చేస్తుంది. అది చిన్నదే కదని విడిచిపెడితే, ఇలా చిన్నదే, చిన్న పాలనే కదని విడిచిపెడితే ఏం చేస్తుంది? పెరిగి పెద్దది ఏం చేస్తాము? ఒక వ్యక్తి సరకాసు వేస్తూ ఉన్నాడంట. అంత ఊర్లలో వెళ్ళి అంత సరకాసు వేస్తూ ఉన్నాడంట. అంత అయిపోయిన తర్వాత డబ్బులు అందరి దగ్గర కలెక్షన్ చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఒక పామును పెంచుకున్నాడు. చిన్నప్పటి నుండి దాని విద్యలు నేర్పించాడు, దానికి ఉన్న కూరలు తీసేసాడు, దానికి ఉన్న విషయాన్ని తొలగించేసాడు. అది వయసుతో అది పాము సైజు కూడా పెరుగుతూ వచ్చింది. దాన్ని ఏం చేస్తాడు ఆయన జనాల దగ్గరికి వెళ్ళంటే, ఇదిగో నేను నా మాట వింటే చూడండి పాము, నన్ను ఇప్పుడు పాముల్లో చుట్టుకుంటుంది, వదిలిపెట్టమంటే వదిలిపెడతాను చూడండి అని చెప్తా ఉన్నాడు. అంతలా కలనే చేసింది. కానీ ఒక గ్రామంలో వెళ్తే చుట్టంతా జనాలు చూస్తూనే ఉన్నారు. జనాలందరూ చూస్తూ ఉంటే, ఈ పాము నన్ను చుట్టుకుంటే చూడండి అంటే వచ్చి చుట్టుకుంది. ఇప్పుడు నన్ను విడిచిపెడితే చూడండి అంటున్నాడు. కానీ అది విడిచిపెట్టుకుంది. అంతలోకి విడిచిపెడతా ఉంది కానీ ఆ రోజు మాత్రం అది విడిచిపెట్టుకున్నా. ఇంకా టైట్గా అది చుట్టేస్తావు, ఇంకా టైట్గా చాలా చుట్టేస్తావు. కళ్ళల్లో బయటకు వచ్చేస్తా ఉన్నాయి, కళ్ళల్లో ఎర్రగైపోతా ఉన్నాయి, నోరంతగా మాట్లాడలేకపోతా ఉన్నాడు.
అందరూ చూస్తూ ఉన్నారు, అందరూ సంతోషపడుతున్నారు, నవ్వుతా ఉన్నారు. పాము ఎలా మాట వింటుందో చూడండి. కానీ తనకు మాత్రం అర్థమవుతా ఉంది ఏంటంటే ఈ రోజు పాము నా మాట వినలేదు. రోజు వింటుంది, దాని ద్వారా నేను డబ్బు సంపాదిస్తున్నాను, కానీ ఈ రోజు మాత్రము అది నా మాట వినకుండా నన్నే చంపే ప్రయత్నం చేస్తుంది. కేకలు వేస్తున్నా కూడా జనాలు పట్టించుకోలేకపోయారు. ఇలా చివరికి ఏం చేసింది అంటే ఎముకలు సున్నం చేసి పడేసింది, మంచి చంపి పడేసింది. అది పాపము. చూసారా పిల్లరా, పాపము కూడా అంతే మన జీవితాలు. ప్రారంభ రోజుల్లో అది బాగానే ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది. ఆ రోజు పాపం పెంచుకునేటప్పుడు అనుకున్నాడు దీని ద్వారా నాకు ఆదాయం వస్తుంది, దీని ద్వారా నా కుటుంబాన్ని పోషించబడుతున్నాను అనుకున్నాడు. రాను 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 తన బుద్ధి మారిపోయింది, విషపు బుద్ధి చూపించింది. ఇలా దాని యొక్క పనితీరు చూపించేసింది, మనిషిని చంపి పడేసింది. ఈరోజు ఏ పాపాన్ని నువ్వు అంటుకట్టుబడి ఉన్నావో, ఏ పాపానికి నువ్వు లొంగిపోయి ఉన్నావో, ఏ పాపపు ఛాయలో నువ్వు ఉన్నావో, ఈరోజు నీకు అది ఆనందకరంగా ఉండవచ్చు, ఈరోజు నీకు సంతోషకరంగా ఉండవచ్చు, ఈరోజు నీవు బాగానే సాగుతుండవచ్చు. కానీ అదే నిన్ను పట్టుకుంటుంది. నీ పాపం నిన్ను పట్టుకుంటుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీ పాపం నిన్ను చంపుతుంది, నీ పాపం నిన్ను నరకానికి ఈడ్చుకెళ్తుంది. ఆ పాపమును తీసివేయడం కోసం యేసుక్రీస్తు ప్రభువు లోకానికి రావాల్సి వచ్చింది. ఎప్పుడో తెలుసా? గత 2025 సంవత్సరాల క్రిందటనే ఈ లోకానికి వచ్చాడు, మనందరి కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన విశ్వసిస్తూ చాలు నీ మనసులో, మీ మనస్సాక్షిని శుద్ధి చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తల్లి చెల్లి అక్క ఆ సంగతి దావీదుకి అర్థమైపోయి దావీదు అంటున్నాడు 51 కీర్తనలో, నా పాపం పోవునట్లు పవిత్రపరిచి దేవుని దగ్గరికి వచ్చేస్తున్నాడు. 3వ వాక్యం చదవనా? నేను త్వరగా ముగిస్తాను. నా అతిక్రమను నాకే తెలిసి ఉన్నాను. 51 కీర్తన గ్రంథం 3వ వాక్యం, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. ఎక్కడ ఉన్నదంట? నా ఎదుటనే. ఆయన గుర్తు చేసుకుంటున్నాడు, తన పాపాన్ని తను గుర్తు చేసుకుంటున్నాడు. ఎట్లా ఏడ్చి ప్రార్థన చేసినాడు దావీదంటే, తన పరుపు కొట్టుకపోయేటట్టు ప్రార్థన చేశాడు. తన పరుపు కొట్టుకపోయేటట్టు దేవుని బ్రతిమలాడాడు. అయ్యా నేను మన ఎన్నడూ కూడా అయితే దేవుడు అంటాడు, దావీదు ఎవరయ్యా అంటే నా హృదయానుసారుడు అంటాడు. అదిగో ఆ ఒక్క పాపము చేశాడు, ఆ విషయంలో పశ్చాత్తాపడ్డాడు, ఆ విషయంలో నా ఎదుటికి వచ్చి క్షమాపణ అడిగాడు. ఇక మరలా ఎన్నడూ చేయమని ప్రాధేయపడ్డాడు. కాబట్టి ఇప్పుడు దావీదు ఎవరయ్యా అంటే తన ఎదుటిన్నటువంటి పాపాన్ని గుర్తుపట్టి ఒప్పుకున్నాడు, తను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. తల్లించింది యొక్క ఈరోజు ఒప్పుకుంటే దావీదును క్షమించిన దేవుడు నిన్ను కూడా, దావీదును అభిషేకించిన దేవుడు నిన్ను కూడా అభిషేకిస్తాడు. ఈరోజు ఇంకొక మాట అక్కడే రాయబడిన మాట 4వ వాక్యం, నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదు, తీర్పు తెచ్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు. నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, అంతరంగంలో నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడన్నట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించు, హిమము కంటి నుండి తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించు, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటిని తుడిచివేయము. 10వ వాక్యం చదువుతున్నాడు పిల్లల, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు అడుగుతున్నాడు? దేవా నాకు శుద్ధ హృదయము దయచేయి. శుద్ధ హృదయం అంటే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. శుద్ధ హృదయం అంటే ఏం జరుగుతుందో మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం. శుద్ధ హృదయము అంటే ఏం జరుగుతుందో మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం చదవనా దగ్గరగా. దావీదు నాకు శుద్ధ హృదయం దయచేయని ప్రభుని అడుగుతూ వచ్చినాడు. చిన్ననాటి నుండి భయభక్తులు కలిగిన వాడిని 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి పాపంలో పడిపోయినాడు. ప్రవక్త వచ్చి హెచ్చరిక చేసిన తర్వాత తన పాపం విషయంలో పశ్చాత్తాపడి ప్రభుని అడుగుతున్నాడు శుద్ధ హృదయం దయచేయమని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం చదవనా.
హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. పిల్లలు చూసారా? శుద్ధ హృదయము, హృదయ శుద్ధి. ఈ రోజుల్లో ఈ హృదయం నాకు కావాలయ్యా, ఎందుకంటే నేను నిన్ను చూడాలి. దేవునికి స్తోత్రం. దేవుని చూడాలని ఆశ ఉన్నది చాలా మంది, కానీ వారి జీవితంలో ఉన్న పాపం, శాపం, దోషమే దేవుని ఎదుటికి వారు చేసిన ప్రార్థనలు వెళ్ళకుండా అడ్డుపడుతూ వచ్చి దేవుని దర్శనాన్ని చూడలేక, దేవుడిచ్చే స్వస్థత పొందుకోలేక, దేవుడిచ్చే ఆరోగ్యాన్ని పొందుకోలేక, దేవుడిచ్చే నెమ్మది పొందుకోలేక, కారణం పాపం, శాపం, దోషములే, అపవిత్రమైన మాటలే, అపవిత్రమైన తలంపులే, అపవిత్రమైన ఆలోచనలే. చూసారా పిల్లరా? అయితే ఈరోజు నేను పవిత్రపరిచే దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు ఎదుట నువ్వు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, నిన్ను పవిత్రపరిచే దేవుడు ఈరోజు శుద్ధ హృదయం నీకు ఇస్తాడు. అందుకే దావీదు కూడా కోరుకుంటున్నాడు, అయ్యా నేను నిన్ను చూడాలి అంటే శుద్ధ హృదయం నాకు కావాలి. తల్లి చెల్లి అక్క శుద్ధ హృదయం కావాలంటే నన్ను కడుగయ్యా అని అడుగుతున్నాడు. ఈ సొత్తులను కడుగయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను మార్చయ్యా. చూసారా? తన భక్తుడు తనలో ఏదైతే విషముతో నింపబడినదో, శాపంగా మార్చబడినదో, పాపంగా మార్చబడి తన జీవితాన్ని పతనం చేస్తున్నదో దాని విషయంలో పశ్చాత్తాపడుతున్నాడు ప్రభు దగ్గర. ఎందుకంటే ఆ పాపపు ఛాయలు నాలోనికి వచ్చేసాయి. అందుకే దావీదు అంటున్నాడు, నేను పాపంలో పుట్టినవాడు కాబట్టి నాకు ఆ పాపపు ఆలోచనలు వచ్చేసాయి. నేను పాపములోనే పుట్టినవాడను అంటే పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించెను. తల్లి చెరికాక దేవుడైతే నరులను యథార్థవంతులుగా పుట్టించినాడు, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని దేవునికి దూరం అయిపోయినారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మొదటి మానవుని దేవుడు ఎంతో మట్టి తీసుకుని ఎంతో జాగ్రత్తగా తనకి ఇష్టమైన రీతిలో మార్చుకున్నాడు, కానీ మలుచుకున్నాడు. కానీ వద్దు అన్న పని చేయటం వల్ల పాపము తెచ్చుకున్నాడు, ఆజ్ఞను మీరిపోయాడు. దేవుడు వద్దన్న పని చేసి పాపం తెచ్చిపెట్టాడు. మొదటి మానవుడు మట్టి నుండి పుట్టిన వ్యక్తి. రెండవ మానవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దైవ కుమారుడిగా. మట్టి నుండి పుట్టిన వ్యక్తి మట్టి మన్నైపోవాల్సిందే. ఈరోజు తల్లి చెల్లి అక్క దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రికలో మనం ఆ సంగతులు చూస్తాం. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపడము ఉన్నామని, అవి తండ్రి వల్ల కలిగినవి కావని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి నీవు నేను ఒక విషయాన్ని గుర్తుపట్టాలి. మొదటి మానవుడు పాపం చేసి మనుషులందరికీ పాపం తెచ్చాడు. రెండవ మానవుడిగా యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి మనకు మోక్షాన్ని తెచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ నీ పాపమును, శాపమును, దోషమును అంతా తొలగించాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోకి రండి. ఆ మాట నేను జ్ఞాపకం చేసి ముగించే ప్రయత్నం చేస్తాను. రోమీయులకు రాసిన లేదా 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం చదవన్నారు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. దేవునికి స్తోత్రం. చూసారా ప్రియులారా? నీతిమంతులుగా తీర్చబడే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. నీతిమంతులుగా తీర్చబడే అవకాశాన్ని దేవుడు ఇస్తూ వచ్చాడు. అయితే ప్రియులారా, ఈరోజు భక్తుడు తన జీవితంలో ఒకటి కోరుకుంటున్నాడు, ఈ సోపుతో నన్ను కడగయ్యా, హిమము కంటే నన్ను తెల్లగా మార్చయ్యా. 7వ వాక్యం మనం చూస్తాం. నేను పవిత్రుడు, నా పాపం పోనట్టు నన్ను కడగయ్యా. ఈరోజు ఇప్పుడు ఆశ నీకున్నట్లయితే నిన్ను కూడా ఆయన పరిశుద్ధపరుస్తాడు, నిన్ను కూడా పవిత్రపరుస్తాడు, నిన్ను కూడా నమ్మకస్తునిగా మారుస్తాడు, నిన్ను కూడా ఆయన ఎన్నికలోనికి తీసుకున్నాడు. ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నిక చేసుకుని దావీదు అంటున్నాడు. అందుకే 10వ వాక్యం చదవండినా, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును స్థిరమైన మనస్సు. మన దేవుడు ఎవరంట?
స్థిరమైన పునాది. చపలు దేవుడు. ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడు? భక్తుడు దేవుణ్ణి స్థిరమైన మనస్సు. ఎందుకంటే నువ్వు స్థిరమైన, ఎన్ని ఉపద్రవములు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు కదల్చుకోవాలి. అయితే నీ మీద కట్టబడితే మేము కూడా కదల్చుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నష్టాలే వచ్చినా, నిన్ను అంగీకరించిన తర్వాత, నీలో కట్టబడిన తర్వాత మేము స్థిరంగా ఉంటాము. అందుకే దావీదు అంటున్నాడు, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా నాకు పుట్టించుము. నూతనంగా మాకు పుట్టించు స్థిరమైన మనసు. చాలా మంది మనసు స్థిరంగా ఉంది, 10 నిమిషాలు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ప్రార్థన చేసి చెప్తా ఉంటారు, స్థిరమైన మనసు లేదు, ఒకసారి ఉన్న ఆలోచన ఒకసారికి లేకపోతే దేవుడు చూపించిన విషయం చెప్తాను. ఒకసారి ఉన్న ఆలోచన ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మాట్లాడిన మాట తర్వాత ఒక గంట తర్వాత చూస్తే ఆ మాటకు ఆ మాట చాలా వ్యత్యాసం ఉంటాయి. చూసారు పిల్లల? ఇలాంటి వాళ్ళు సుమారుగా చాలా మందికి కూడా కొన్ని కట్టించే ప్రయత్నం కూడా చేశాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు అద్భుతాలు చేసేది, ఆశ్చర్యకార్యాలు చేసేది. స్థిరమైన మనసు లేదా దేవుడు కోరాలి. భక్తుడైనటువంటి దావీదు కోరుతూ వచ్చింది, అయ్యా స్థిరమైన మనసు నాకు నా మనసులో. ఈరోజు తల్లి చెల్లి అక్కడ ముగిస్తున్నాను. ఇక నువ్వు కూడా ఇట్లా ఆశపడితే నిన్ను కూడా అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు నడిపిస్తాడు. 11వ వాక్యం చదవండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. అయ్యా నన్ను త్రోసేయద్దయ్యా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా, పరిశుద్ధాత్మను నాలో నుండి నువ్వు తీసివేయవద్దయ్యా. అయ్యా నేను ఒప్పుకుంటున్నానయ్యా, నేను పాపం చేశానని, నేను పాపంలో ఉన్నానని, పాపగ్రస్తంగా నేను జీవిస్తున్నాను నాకు అర్థమైపోయిందయ్యా. దేవుని కోరుతున్నది మాట ఏంటంటే, నన్ను నువ్వు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి. ఈరోజు తల్లి చెల్లి అక్క నువ్వు కూడా ఈ మాట మాట్లాడగలిగింది, దేవుడు నిన్ను కూడా త్రోసి వేసేవాడు. అందుకే మొదటిగా నేను చెప్తాను, ఆయన యుద్ధకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసి. ఇంకొక 4 నిమిషాలు ఉంది వాక్య సమయం, నేను ముగిస్తాను. ఇక ఆయన యుద్ధకు వచ్చి వారిని ఎంత మాత్రమును ఆయన త్రోసి. ఈరోజు దేవుడు నిన్ను కూడా త్రోసి. అయితే ఆయన అడగాలి, భక్తుడైన దావీదు అడిగినట్టుగా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయు. నీ సన్నిధిలో ఉంటే నేను దీవించబడతాను. ప్రార్థనా సన్నిధిలో ప్రార్థన నీకు సమయం దొరికినప్పుడల్లా మోకరించి ప్రార్థిస్తుంటే, యేసయ్యా అని ముందు అడిగి తర్వాత నీ అవసరం అడుగు. యేసయ్యా నాకు సహాయం చేయ, యేసయ్యా శుద్ధ హృదయం నాకు దయచేయ. యేసయ్యా నా మీద ఎంతో మంది శాతపడ శక్తులు ప్రయోగం చేస్తా ఉన్నారు, ఎంతో మంది నా మీద కుట్రలు పడుతా ఉన్నారు, ఎంతో మంది. ఇవన్నీ దేవునికి చెప్పాలంటే, నన్ను విడిపించు, తప్పించు, నన్ను కాపాడు, నన్ను భద్రపరచు, నాకు ఆరోగ్యం దయచేయి, నాకు మేలు దయచేయి, నా కుటుంబాన్ని లేవనెత్తు. ఎంతో మంది ఈరోజు మంత్రగాల దగ్గరికి వెళ్తున్నారు. ఒక కుటుంబం ఎక్కిపోతుంటే సార్ ఇంకా చూడలేదంటూ మంత్రించడం ఏంటి చూసారా పిల్లల? చాలా మంది ఒక వాహనం కొనుక్కుంటే వారవలేరు, సరైన బట్ట కట్టుకుంటే వారవలేరు, కుటుంబం భార్య భర్తలు సంతోషంగా ఉన్నట్టు వారవలేరు, కుటుంబం అంతా సంతోషంగా ఉన్న వారవలేరు. చూసారా పిల్లల? పిల్లలందరూ కలిసి సంతోషంగా ఉన్నారంటే వారవలేరు, పిల్లలకు ఉద్యోగం వచ్చినట్టు వారవలేరు. మంచినీళ్ళ గోవింద ప్రాంతంలో మందిరానికి పోయేది పిల్లలు చూసారా? మందిరానికి పోయేది ఒక 2 ఇళ్లను ఏం చేశారంటే, వాళ్ళ ఇంట్లో ఉద్యోగం సంపాదించాడు, సాధించాడు, 35,000 ఉద్యోగస్తుడు అయ్యారండి. ఊరు అందరూ వర్గాల్లో ఏం చేశారంటే కుట్రలు పని వాళ్ళ ఇంటికి దారి లేకుండా చేశారు. చూసారు పిల్లలు? మన ఇంటి పక్కన దారి లేకుండా ఉంటారంటారా? అన్ని బజార్లకు రోడ్లు ఉన్నాయి. మా ఇంటికాడికి వచ్చేసరికి చుట్టూ పంటలు పాతారు. ఏంటంటే ఇది చర్చికి ఏమన్నా సామాను మిగిలిండి దీన్ని పెట్టుకొని ఎవరి వాక్యం ఏం చెప్తుంది? పేదలు ఉంటే వాళ్ళకి సాయం చేయబడింది, ఎవరైనా శత్రువు ఉంటే వాళ్ళకు కూడా ఆకలి ఉంటే ఆహారం పెట్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. వేదులుంటే వాళ్ళని పరామర్శించండి, రోగులుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ బాగు కోసం ప్రార్థన చేయండి, కష్టంలో బాధలుంటే వాళ్ళకి సహాయం చేయండి. ఇది కదా సంఘ బిడ్డలు అందరూ ఏకమై ఊరల్లా 2 కుటుంబాలు నిలివేసినట్టుగా దారి లేకుండా చేశారు.
అయితే నేను ప్రార్థన చేశాను. ఎవరైతే కుట్రలో పడుతున్నారో మరలా వచ్చే బండల వాళ్ళ పేరుకే బండలు ఎక్కడ పాతారో బండలన్నీ పడిపోతాయి. ఆ బండలు పాతడానికి ఎవరైతే మన కంకరం కట్టుకుంటారో ఒకరి నుంచి ఒకరు అందరూ జబ్బుల పాలై వాళ్ళు చేసిన తప్పుని గుర్తుపట్టేదాకా దేవుడు మొత్తుతాడు, జాగ్రత్త అని ప్రార్థన చేసి వచ్చాడు. అది చెయ్యక మన పక్షాన్ని జీవం కలిగిన దేవుడు తన సేవకుల మాట నేను రూఢిపరుస్తానంటే నువ్వు పలుకు నేను రూఢిపరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు తల్లి చెల్లి యొక్క కుటుంబాన్ని ఎలివేషన్ చూస్తున్నారా? వాళ్ళని ఎదుటికి వస్తారని చెప్పొచ్చు. ప్రార్థన చేస్తున్నాం. అందరు ఊరల్లో ఒకటైనారా? అయితే ఏం బాధ లేదు, ఇబ్బంది లేదు. జీవము కలిగిన దేవుడు ఉన్నాడు, సహాయం చేసే దేవుడు ఉన్నాడు, ఆదుకునే దేవుడు ఉన్నాడు, అక్కర్లు తీర్చే దేవుడు ఉన్నాడు. మీకు స్థలమే లేదన్నారా? అది రోడ్డు, గవర్నమెంట్ ల్యాండ్, స్థలం ఉంది కానీ చర్చి వాళ్ళు ఆక్రమించేసి. చూసారా? ప్రేమ చూపించవలసిన వారు దారి లేకుండా చేసేసారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే చిన్న సందులో వెళ్తారు. అన్ని బజార్లు చూస్తే అన్ని సిమెంట్ రోడ్లు వేశారు. అక్కడికి వచ్చేసరికి దానికి ఆపోజిట్ లో కూడా సిమెంట్ రోడ్ వేశారు. కానీ ఆ ఇటీవల ఇక్కడ దారే లేదు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి దారి లేకుండా అంటారా? పోలీసుల దగ్గరికి వెళ్తే డబ్బులు కట్టేశారు. వాళ్ళ పలుకుబడి చేత, మంది బలం చేత వాళ్ళు అంటున్నారంట అధికారులు, వీళ్ళంతా ఊళ్ళల్లో ఒకటైనారు, మేము సహాయం వచ్చాయి. రాజకీయ నాయకులు అంటున్నారంట ఇన్ని ఓట్లను మేము పోగొట్టుకోవాలన్నాం. చూసారా? అయితే దేవుడు మాత్రం న్యాయవంతుడు అన్నాడని జ్ఞాపకం చేస్తాం. దేవునికి స్తోత్రం. మీ ఎదుటి ఎవరు నిలబడలేరా? మీకు న్యాయం తెచ్చేవాళ్ళు ఎవరు లేరా? మీకు ఎవరు సహాయం చేసేవారు లేరా? దేవుడు వస్తాడు మీ పక్షాన్ని. ప్రార్థన చేసి వచ్చాను అన్న. 2 బండలు ఒరిగిపోయినాయంటే చెప్పాను. 2 బండలు కాదు, మొత్తం పడిపోతాయని చెప్పాను. ఎవరు నిలబడడానికి వచ్చినారో వాళ్ళ కుటుంబాన్ని పతనం అవుతుందని చెప్పొచ్చు. ప్రయత్నం చేశారా? జాగ్రత్త అని చెప్పొచ్చు. తల్లి అక్క ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే దేవుడు తన పిల్లల పక్షాన్ని ఉన్నాడు. స్థిరమైన వాడు, తన పిల్లలకు ఆయన తోడుగా ఉండేవాడు. తన పిల్లల కన్నీరు గారుస్తే ఆయన చూడలేడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాం మనకి ఎవరు లేరు, సాయం చేసేవాళ్ళు లేరు. మనం ఏడ్చి ప్రార్థన చేసినామంటే మన ఏడ్చిన కన్నీళ్ళు కూడా కింద పడకుండా ఆయన ఇలా పట్టుకుంటాడంట ఒక గిన్నెను పంపించి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. లోక విడిచిన తర్వాత ఆయన చూపిస్తాడంట, తల్లి చెల్లిపో ఇంత కన్నీరు గడిచేవాళ్ళు నీ కన్నీరు అంత గిన్నెలో పెట్టి చూపిస్తాడంట. ఈరోజు నీ సమస్యల వల్ల చిక్కుకొని నీ బంధువులేని, నీ రక్త సంబంధికులేని, నీ తోబుట్టి వాళ్ళే వెలివేశారా, దూరం పెట్టారా, నేను చిత్రహింసలు పెడుతున్నారా, బాధిస్తున్నారా? నీ భర్తే, నీ భార్య, నీ తల్లిదండ్రులే, నీ పిల్లలే, నీ నా అనుకున్న వారే నీకు సహాయం చేయకుండా చూస్తున్నారా? అంటే ప్రార్థన చేయండి. ఏమని? ప్రభువారిని క్షమించు అన్నారు. ప్రభువారిని క్షమించాయి అన్నారు. ప్రభు తప్పక సహాయం చేస్తారు. అందరు తరలో వచ్చండి, ప్రార్థన చేస్తారు. దైవ గ్రంథంలో మీరు ఇంతవరకు చాలా మాటలు వింటూ వచ్చినారు. దైవ గ్రంథంలో చాలా సంగతులు వింటూ వచ్చినారు. నీవు నేను మనందరం కూడా ప్రభు ఎంత ఒప్పుకుంటే దేవుని కనికరాన్ని పొందుతామన్నాడు. అతిక్రమములు చేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడని దేవుని వాక్యం సేవిస్తాం. దేవుని కనికరాన్ని నువ్వు పొందాలి అంటే ఈరోజే, ఇప్పుడే, ఇదే మిక్కిలని కోసం, ఇదే రక్షణ దినం, ఇప్పుడే నువ్వు